నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో ప్రైవేట్ సంస్థల మారిన గనుల శాఖ అనుచరులు బినామీలతో ముఖ్య నేతల దందా ఇసుకపైనే ఏటా 1000 కోట్ల దోపిడీ నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు కసరత్తు కొనసాగిస్తున్న వైకాపా నచ్చని వారు పార్టీ వీడి వెళ్లిపోతారని సంచల వ్యాఖ్య తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం 5 గ్యారంటీల అమలు కోసం గ్రామాలు వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ నిర్వహణ తేదీలు తర్వాత ప్రకటిస్తామని వెల్లడి ప్రక్షాళన అనంతరమే ఖరారు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఆవిర్భావం 6 స్థానాల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ గెలుపు ప్రాతినిధ్య సంఘంగా గుర్తింపు మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం ట్రక్కును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు 12 మంది సజీవ దహనం మరో 14 మందికి తీవ్ర గాయాలు రష్యా పర్యటనకు ప్రధాని మోదీని ఆహ్వానించిన పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధం ముగించేలా ఫార్ములా చెబుతానని జైశంకర్తో వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్లో గనుల శాఖను కబ్జా చేశారు ప్రభుత్వ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రైవేటు వ్యక్తులకు దాసోహం చేశారు నిబంధనల నడ్డి విరిచేసి రాష్ట్ర నలుమూలలా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు ఇసుక సిలికా క్వాడ్ సహా ఖనిజం ఏదైనా అడ్డంగా కొల్లగొడుతున్నారు నిజాయితీ పరులైన అధికారుల్ని శంకరగిరి మాన్యాలు పట్టించి గంగిరెద్దుల్లా తలూపే వారికి పెద్దపీట వేస్తూ గనులను దిగమింగుతున్నారు తవ్వకాలాపాలన్న ఎన్జీటీ సుప్రీంకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి బకాసురుల్లా భోంచేస్తున్నారు ఏపీలో విశృంఖలంగా సాగుతున్న గనుల దోపిడీపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం సహజ వనరుల్ని చెరబట్టడంలో ప్రకృతి సంపదను దోచేయటంలో వైకాపా బడానేతల్ని కుట్టేవాళ్లే లేరు ప్రభుత్వంలో నెంబర్ 2గా చెలామణి అవుతున్న పెద్దాయనది దోపిడీలో అందెవేసిన చెయ్యి ప్రభుత్వ శాఖలో మంత్రి ఐఏఎస్ అధికారులు ఉద్యోగులు సిబ్బంది ఉండాలన్న సహజ నిబంధనలు పక్కనపెట్టి అనుచరులు బినామీలు సన్నిహిత కాంట్రాక్టర్లకు అడ్డాగా కొత్త రూపునిచ్చారు ప్రభుత్వానికి అధికాదాయం తెచ్చే ఖనిజ సంపదను సొంత ఆస్తిలా మింగేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లాభసాటి గనుల్ని నయానో భయానో లాగేసుకున్నారు అధికాదాయం వచ్చేవన్నీ పెద్దయిన గుప్పిట పట్టగా మిగతా గనుల్ని అనుచరులు పంచేసుకున్నారు పర్యావరణ అనుమతులు లేకపోయినా తవ్వకూడదన్న ఎన్జీటీ సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ విశృంఖలంగా ఇసుక తవ్వేస్తున్నారు ఇసుకలో ఏటా ప్రభుత్వానికి 760 కోట్ల ఆదాయం వస్తే ప్రభుత్వ పెద్దలు మాత్రం 1000 కోట్లకు పైగా కొల్లగొడుతున్నారు ప్రభుత్వంలోని పెద్ద తలకాయ అండతో ఈ దోపిడీ రాజుకు ఎదురు లేకుండా పోయింది లీజుదారులు తవ్విన ఖనిజానికి పర్మిట్ల జారీ ఖనిజాన్ని అక్రమంగా తరలించకుండా పర్యవేక్షించటం గనుల శాఖ బాధ్యత ఇప్పుడు దాన్ని ప్రైవేటు పరం చేశారు జిల్లాల వారీగా అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టేశారు దేశం మొత్తం మీద రాజస్థాన్లో మాత్రమే ఈ విధానం ఉంది అది కూడా గ్రానైట్ మార్బుల్కు మాత్రమే దాన్ని బూచిగా చూపించి జగన్ ప్రభుత్వం అన్ని రకాల గనులకు రాజస్థాన్ విధానాన్ని అమలు చేస్తోంది ఇప్పటికే 7 ఉమ్మడి జిల్లాల్లో సినరేజీ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసింది మట్టి కంకర మొదలు చిన్న తరహా ఖనిజాల సినరేజీ వసూళ్లన్నింటినీ అప్పనంగా అప్పగించింది ఈ కాంట్రాక్టు పొందిన సంస్థల్లో ప్రస్తుత తెలంగాణ మంత్రి గతంలో ఖమ్మం నుంచి వైకాపా ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీతో పాటు పెద్దయిన సన్నిహితుల సంస్థలు ఉన్నాయి వీళ్లంతా నిబంధనల్ని పాతాళానికి తొక్కేసి గనుల శాఖ అధికారుల్ని ఖాతరు చేయటం లేదని ఆరోపణలు ఉన్నాయి గనుల శాఖలో కంప్యూటరైజ్డ్ పర్మిట్ల విధానాన్ని మార్చేసి చేతి రాతతో పర్మిట్లు ఇస్తున్నారు నెలవారీ రాబడి వివరాల్ని కూడా గనుల శాఖ అధికారులకు ఇవ్వడం లేదు ఇసుక తవ్వకాలు విక్రయాలపై గుత్తేదారులు చెప్పిన లెక్కలే అధికారులు రాసుకోవాల్సి వస్తోంది కనీసం ఇసుక తవ్వుతున్న ప్రాంతానికెళ్లి పరిశీలించే ధైర్యం కూడా అధికారులకు ఉండటం లేదు ప్రతి నెలా వచ్చే రాబడి వివరాలు ఇవ్వటం కుదరదని 3-4 నెలలకోసారి ఇస్తామని తెగేసి చెప్పేశారు
పెద్దయిన కనుసైగ లేకుండా గనుల శాఖలో చిన్న పని కూడా జరగదు. లీజుల కేటాయింపు, రెన్యువల్ దస్త్రాలు, అధికారుల బదిలీలు ఇలా ఏదైనా ఆయన మాట మేరకు జరగాల్సిందే. గనుల శాఖ డైరెక్టర్ మొదలు పేషీలో సహాయకులుగా ఎవరుండాలన్న దానిపై ఆయన నిర్ణయమే ఫైనల్. అడుగులకు మడుగులొత్తే అధికారుల్ని కీలక స్థానాల్లో కూర్చోబెట్టి బినామీల్ని సామంతులుగా పెట్టుకుని దందా నడిపిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చే నాటికి గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఇన్ఛార్జ్ సంచాలకుడిగా రామ్ గోపాల్ ఉండేవారు. పెద్దాయన కన్నెర్ర చేయటంతో కొన్ని నెలలకే బదిలీ చేశారు. సొంత నిర్ణయంతో 5 గ్రానైటు లీజులివ్వడమే రామ్ గోపాల్ నేరమైంది. ఆయన్ను బదిలీ చేశాక అప్పటి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పటికి 4 ఏళ్లవుతున్నా రెగ్యులర్ ముఖ్య కార్యదర్శిని నియమించకుండా ద్వివేదితోనే నడిపిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను బదిలీ చేశారు. ద్వివేదిని పంచాయతీరాజ్ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు మార్చారు. అయినా గనుల శాఖ ఇన్ఛార్జిగా మాత్రం ఆయన్నే కొనసాగిస్తున్నారు. పెద్దయిన మాట, ప్రభుత్వంలో కీలక పెద్దల ఆదేశాల్ని ద్వివేది జవదాటరని, అందుకే కొనసాగిస్తున్నారన్న చర్చ బలంగా ఉంది. గనుల శాఖలో అదనపు డైరెక్టర్ క్యాడర్ అధికారిని డైరెక్టర్గా నియమించటం సంప్రదాయంగా వస్తోంది. లేదంటే గనుల శాఖ ముఖ్య కార్యదర్శికే సంచాలకుడిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. అయితే రామ్ గోపాల్ను బదిలీ చేశాక ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి సంచాలకుడి బాధ్యతలు ఇవ్వకుండా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బీజీ వెంకటరెడ్డిని డైరెక్టర్గా నియమించారు. ఆయన నేవీలో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్. వైకాపా ప్రభుత్వం రాగానే డెప్యుటేషన్పై ఏపీకి తీసుకొచ్చి విద్యాశాఖలో మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షకుడిగా పోస్టింగ్ ఇచ్చారు. కొన్ని రోజులకే గనుల శాఖ సంచాలకుడిగా నియమించారు. అప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల ఆజ్ఞల్ని పక్కాగా పాటిస్తున్నారు. కీలకమైన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు 3 ఏళ్లుగా ఆయనే ఇన్ఛార్జి ఎండీగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లాలో సినరేజీ వసూళ్ల టెండర్ దక్కించుకున్న అమిగోస్ మినరల్స్తో ఒప్పందంపై సంతకం చేసేందుకు గనుల శాఖ ఇన్ఛార్జ్ ఉప సంచాలకుడు అంగీకరించలేదు. ఒప్పంద పత్రంలో లొసుగులు ఉండడంతో సంతకం చెయ్యబోనని తెగేసి చెప్పారు. వెంటనే ఆయన్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి అనంతపురం సహాయ సంచాలకుడికి డీడీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఒప్పంద పత్రం చూశాక ఆయన కూడా సంతకం చేయడానికి నిరాకరించడంతో సెలవుపై పంపేశారు. తాడిపత్రి ఏడీకి డీడీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇప్పించి సంతకం చేయించారు. సెలవుపై పంపిన అనంతపురం ఏడీకి ఏ జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకుండా డిప్యూటేషన్పై సెబ్కు పంపించారు. అధికార పార్టీ నాయకులు, లీజుదారులు గడువు ముగిసిన తర్వాత అక్రమంగా తవ్వుతున్నా, లీజు లేకుండా మింగేస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోరు. కానీ విపక్ష నాయకులపై మాత్రం పనిగట్టుకుని కక్ష సాధింపులకు తెగబడుతున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి రాగానే ఉమ్మడి ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురువ, గురిజేపల్లితో పాటు శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లోని గ్రానైట్ క్వారీలు, అనకాపల్లి పరిధిలో కంకర క్వారీలు, నెల్లూరు జిల్లా సిలికా శాండ్ లీజుదారులపై గద్దల్లా వాలారు. పెద్ద ఎత్తున తనిఖీలు జరిపించి ఉల్లంఘనలు జరిగాయంటూ 100 కోట్ల జరిమానాలు విధించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రకాశం జిల్లా నేత సహా కొందరు తెలుగుదేశం నాయకుల్ని జరిమానాలతో బెదిరించి వైకాపాలో చేర్చుకున్నారు. వైకాపాలో చేరగానే గప్చుపైపోయారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గనుల లీజులపైన 100 కోట్ల జరిమానా వేశారు. ఆయన దారికి రాకపోవడంతో ఇప్పటికీ వేధిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ లీజుకు తీసుకున్న వారంతా అధికార పార్టీ కనుసన్నల్లో చెన్నై మైనింగ్ వ్యాపారి సన్నిహితులకు చెందిన మినరల్ డీలర్ లైసెన్సుల ద్వారానే వ్యాపారం చేయాలని హుకుం జారీ చేశారు. ఇప్పుడు జిల్లాలోని క్వార్ట్జ్ మైనింగ్ వ్యాపారాన్ని కూడా వైకాపా నేతలు ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అటవీ, వక్ఫ్, దేవాదాయ భూముల్లో గనుల లీజుల్ని అయినవారికి తమ బినామీలకు కట్టబెట్టడానికి వైకాపా సర్కారు అడ్డగోలు నిబంధనలు అమల్లోకి తెచ్చింది. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యమన్న నిబంధన గతంలో ఉండేది. ఇప్పుడు దరఖాస్తు సమయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ శాఖల నుంచి ఎన్ఓసీ తెచ్చుకున్న వాళ్లకు లీజు ఇస్తామనే నిబంధన పెట్టారు. సహజంగానే అధికార పార్టీ ఆశీస్సులు ఉన్నవారికి ప్రభుత్వ శాఖలు ఎన్ఓసీలు ఇస్తున్నాయి. అయితే ఈ నిబంధన ఇటీవల అధికార పార్టీ ఓ నాయకుడికే దెబ్బ కొట్టినట్టు తెలిసింది. గనుల లీజు కోసం దరఖాస్తు చేసుకుని అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని అనుమతి రావడమే తరువాయి అనుకున్న సమయంలో ప్రభుత్వంలోని ఒక అత్యున్నత అధికారి చక్రం తిప్పారు. తన కుమారుడి బినామీకి ఆయన లీజు ఇప్పించుకున్నట్టు సమాచారం. ఈ పరిణామంతో అత్యున్నత అధికారిపై వైకాపా నాయకుడు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది.
పార్టీ గెలుపు కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నవాళ్లు బయటకు వెళ్తుంటారని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమన్వయకర్తల మార్పులు చేర్పులు ఎందుకు చేపట్టామో చెప్పినా వినకుండా వెళ్లేవారని, తాము మాత్రం ఏం చేయగలమని పేర్కొన్నారు. అధిష్టానం పిలుపుతో తాడేపల్లికి వచ్చిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ప్రాంతీయ సమన్వయకర్తలు సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత సీఎంతో సమావేశమై సమన్వయకర్తల మార్పు చేర్పులపై చర్చించారు. సమన్వయకర్తల్ని మారుస్తున్న చోట కొత్తవారికి పాతవారికి మధ్య సమన్వయం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి ఖచ్చితమైన ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. మార్పులు పూర్తయిన చోట కొత్త సమన్వయకర్తల వివరాలను జనవరి 1వ తేదీలోగా ప్రకటించి పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. మేము ముందు నుంచి చెప్తున్నది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. దీంట్లో ఏ కారణాల వల్లన్నా వేడెవరిన పోతుంటేనో, లేదా ఇక్కడ ఇంతకు మించి గ్రోత్ లేదని వాళ్ళు అనుకుంటేనో, వాళ్ళ సొంత కారణాలతో ఎవరు పోయినా కూడా వీళ్ళెందరూ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాం. కానప్పుడు చేయగలిగిందే ఉంది. నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే, ఈ పార్టీ డిమాండ్ ఉంది దీనికి. ఎందుకంటే ఫామ్లో ఉన్నాం పూర్తి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల ఇవి వస్తుంటాయి. వచ్చినవి సర్ది చెప్తుంటాం, ఇంకోటి చేస్తుంటాం. ఇమడి లేని వాళ్ళు పోతుంటారు. ఇలాంటి చిన్న చిన్న వాటికో ఇంకో వాటికో దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకొకరు ఎవరో వస్తారు. ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినా తాను పోటీ చేయనని గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. పార్టీలో ఓ వర్గం తనను తన కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకుని అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వారం రోజులుగా ప్రచారం చేయించారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన సార్వత్రిక ఎన్నికల్లో మాగుంట ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఎంత దుర్మార్గంగా తయారైనారంటే వ్యక్తిగతంగా నన్ను కించపరచడం, కులాల ప్రాతిపదికన నన్ను విమర్శించడం. నేను ఏ కులాన్ని కించపరిచి మాట్లాడకపోయినప్పటికీ కూడా నేను ఒక కులాన్ని ఏదో కించపరిచి మాట్లాడినానని చెప్పేసేసి క్యాన్వాస్ చేయడం. అంతేకాకుండా నా కుటుంబ సభ్యుల్ని నన్ను కులాలతోటి దూషించి ఎన్నో విధాలు అవమానించినారు. ఇన్ని అవమానాలు చేసినప్పటికీ కూడా భరించిన కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆడ వచ్చినాం. ప్రజల ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఉన్నా. ఏ కొద్దిగా జరిగినప్పటికీ కూడా అది మర్యాదగా ఉండదు అనేటువంటి భావనతోటి ఇంతమంది నన్ను విమర్శించి ఇన్ని చేసి వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకున్నారో నాకైతే అవగాహన కాల. వైకాపా నుంచి ఎమ్మెల్యేలే పారిపోతుంటే నేతలు కార్యకర్తల పరిస్థితి ఏంటో అర్థమవుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశాన్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిని పార్టీలోకి చేర్చుకోబోమని స్పష్టం చేశారు. మంగళగిరిలో తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న లోకేష్ ప్రజల్ని మోసం చేసిన జగన్ కు ఎన్నికల్లో బుద్ధి చెబుదామని సూచించారు. మంగళగిరి ప్రజలకు 27 సంక్షేమ పథకాలను సొంత ఖర్చుతో అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో స్థానిక వైకాపా కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా. 2 సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా, సంక్షేమ పనులు ఎలా ఉండాలా, కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, ఎమ్మెల్యే గారు లేరు. ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడారు. ఆయనే ఒప్పుకున్నాడు, మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని. 6 గ్యారంటీ పథకాల అమలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహించి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు ఇవ్వవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీల అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం నేడు ప్రజాపాలనకు శ్రీకారం చుడుతోంది. ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నారు. ఇందుకోసం 3,714 అధికార బృందాల్ని ఏర్పాటు చేశారు. సుమారు 10 శాఖల అధికారులతో కూడిన బృందం రోజుకు 2 గ్రామాలు లేదా 2 వార్డుల్లో పర్యటించి ప్రజా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ
నెల 31 జనవరి 1 సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు గ్రామ వార్డు సభలు ఉంటాయి. ఈ సభల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఇందుకోసం ఒకే దరఖాస్తును తయారు చేశారు. రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదుల్ని సమర్పించవచ్చునని బుధవారం దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారులే గ్రామ సభకు వెళ్లాల్సిన అవసరం లేదని, వారి తరపున ఎవరైనా దరఖాస్తు సమర్పించవచ్చునని వివరించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం. ఇందులో రేషన్ కార్డులు లేనోళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం. అక్కడ ఆ కౌంటర్లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటాం. ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభలలో రేషన్ కార్డు లేనోళ్ళు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజాపాలనను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు ఐఏఎస్లను నోడల్ అధికారులుగా నియమించారు. దరఖాస్తులు సమర్పించే క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారుల్ని ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం సుమారు 22 కోట్లు మంజూరు చేసింది. ప్రజాపాలనను ప్రతి 4 నెలలకోసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన పరీక్షను వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ నిర్వహించే తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. తొలి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే వరుసగా పోటీ పరీక్షలు ఉండటం వల్ల గ్రూప్ 2ను వాయిదా వేయాలని అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేయడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాకతో రెండోసారి వాయిదా వేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించడం, టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యుల రాజీనామాల వల్ల నెలకొన్న తాజా పరిస్థితులతో మరోసారి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సింగరేణిలో సిపిఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది. 5 డివిజన్లలో గెలిచిన ఏఐటీయూసీ ఎక్కువ ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. కాంగ్రెస్ అనుబంధ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ 6 చోట్ల గెలిచి ప్రాతినిధ్య సంఘంగా నిలిచింది. 2017లో 9 స్థానాల్లో గెలిచిన భారాస అనుబంధ టీబీజీకేఎస్ ఇప్పుడు నామమాత్ర ప్రభావానికే పరిమితమైంది. బెల్లంపల్లి రీజియన్లోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్లోని రామగుండం 1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం 3లో ఐఎన్టీయూసీ గెలిచింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందింది. 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం పోలింగ్ జరిగింది. తెలంగాణ ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా వచ్చే సంవత్సరానికి బడ్జెట్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలను ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పాలన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకుని బడ్జెట్ తయారు చేయాలని సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం, ఉద్యోగుల జీతభత్యాలు, హామీల అమలుకు ఖర్చుపై అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలవారీ ఖర్చులపై స్పష్టత ఉండాలని తెలిపారు. దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖ చిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సూచించారు. కొందరు వ్యక్తుల్ని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రజల్ని సంతృప్తి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అధికారులకు సీఎం గుర్తు చేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా కసరత్తు చేయాలని అధికారుల్ని కోరారు. గతంలో మాదిరిగా అప్పులు దాచి ఆదాయ వ్యయాలను భూతద్దంలో చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలనన్ని గ్రాంట్లను రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దన్నారు.
పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కావడమే లక్ష్యంగా భాజపా తెలంగాణ విభాగం నేడు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని శ్లోకా కన్వెన్షన్లో నిర్వహించే ఈ సమావేశానికి మండల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని అమిత్ షా సన్నద్ధం చేయనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. నేడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లనున్న చంద్రబాబు కర్ణాటకలో తెలుగు వారితో సమావేశమవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం వెళ్లనున్న చంద్రబాబు నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, గుడిపల్లె, శాంతిపురం మండలాల్లో ప్రజలతో మమేకమవుతారు. ఈ పర్యటనలో పలు బహిరంగ సభలు నిర్వహిస్తారు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రాకపోతే తాను సినిమాలు ఆపేసి హిమాలయాల్లోకి వెళ్లిపోయేవాణ్ణని విక్టరీ వెంకటేష్ అన్నారు. చిరంజీవి సినిమా విజయవంతమైన ప్రతిసారి తాను ఎంతో స్ఫూర్తి పొందుతానని గుర్తు చేసుకున్నారు. వెంకటేష్ నటించిన 75వ చిత్రం సైంధవ్ విడుదలను పురస్కరించుకుని చిత్ర బృందం హైదరాబాద్ లో ఘనంగా వేడుకలు నిర్వహించింది. వెంకీ 75 పేరుతో తొలి చిత్రం కలియుగ పాండవుల నుంచి సైంధవ్ వరకు సంబరాలు జరిపింది. ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కథానాయకులు నాని, రాణా, నిఖిల్, విశ్వక్సేన్ సహా పలువురు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అతిథులు ఆయన నటించిన చిత్రాలు ఇంటిల్లిపాదిని అలరించడంతో పాటు ఆలోచింపచేసే విధంగా ఉంటాయని ప్రశంసించారు. దర్శకుడు అనిల్ రావిపూడి మల్లీశ్వరి చిత్రంలోని పాటకు డాన్స్ చేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెంకీ నటించిన 75వ చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఈటీవీ విన్ మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు 75 ఫిల్మ్స్ చేస్తానని. ఎంబీఏ చేసి స్టేట్స్ నుంచి రిటర్న్ అయిన తర్వాత అంత త్వరగా సినిమాల్లో దిగానంటే ఐ థింక్ నాన్నగారు స్ట్రాంగ్ కోరిక అయి ఉంటుంది అండ్ మై బ్రదర్స్ ఎంకరేజ్మెంట్తో మేబీ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్స్. నా ప్రయాణం మా గురుగారు రాఘవేంద్రరావు నుంచి స్టార్ట్ అయింది. దాసరి నారాయణరావు గారు, విశ్వనాథ్ గారు లాంటి లెజెండరీ డైరెక్టర్స్తో నేను పనిచేయటం ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ థ్యాంక్ ఆల్ ద డైరెక్టర్స్ హూ డైరెక్టెడ్ మీ ఇన్ ఆల్ మై ఫిల్మ్స్. ఇన్ని సినిమాలు చేశానంటే ఇట్ ఈస్ మెయిన్లీ నా అభిమానులు ఇచ్చిన ప్రేమే. హిట్స్, ఫ్లాప్స్ చూసుకోకుండా మీరు ఎప్పుడు నన్ను వెరైటీ సినిమాలతో ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. నేను మధ్యలో అప్పుడప్పుడు రిలాక్స్ అయిపోదాం, వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఇప్పుడు చిరంజీవి గారు when he came back after 9 years and he gave Kaidi 150th film, I decided no, I mean you have to go on. లేకపోతే ఎప్పుడే హిమాలయాస్కి వెళ్ళిపోయేవాడిని. So you have to thank Chiranjeevi garu. And in fact my other contemporaries Balakrishna and Nagarjuna, both of them with their positive energy and when they continue doing films, I thought I should also continue films. ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తే సంతోషిస్తామని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశాంగ మంత్రి జైశంకర్తో అన్నారు. 5 రోజుల రష్యా పర్యటనలో ఉన్న జైశంకర్ రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్లో పుతిన్తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రధాని మోదీ కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసునని పుతిన్ అన్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్న సమాచారాన్ని భారత్తో పంచుకోవడానికి సుముఖంగా ఉన్నామన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం బాగా పెరిగిందని, ముడి చమురు, సాంకేతికత రంగాల్లో వృద్ధి రేటు అధికమైందని వివరించారు. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుని అందులోని 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్ ఢీకొనటం వల్ల బస్సులో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన 14 మందికి చికిత్స కొనసాగుతోంది. గుణా ఆరోన్ రహదారిపై రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటల్ని ఆర్పివేశాయి.